హలో ఎవరివన్, ఈరోజు నాటావు పాలతో పెరుగు తయారు చేసి, పెరుగు పైన మీగడ ఉంటుంది కదండి లేయర్గా, ఆ లేయర్ పెరుగును ఒక 10 రోజుల పాటు మనము క్యారీలో తీసి పక్కన పెట్టుకుంటూ, అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే 10 రోజుల తర్వాత మనకు అంతో ఇంతో మీగడ అనేది ఉంటుంది కదండి. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఫుల్గా ఫోర్స్గా మనం గ్రైండ్ చేసినట్లయితే మనకు బటర్ అంతా కూడా పక్కకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ వేసేస్తే తర్వాత ఈ బటర్ అంతా కూడా మనకు పైకి తేలుతుందండి. తేలిన బటర్ అంతా కూడా మనము ఏ గిన్నెలో అయితే కాంచుకుంటున్నామో ఆ గిన్నెను అయితే తీసేసుకొని అదంతా బటర్ కూడా అంతా కూడా తీసి ఆ గిన్నెలో పెట్టేసినట్లయితే మనకు ఇదంతా వెన్నపూస అండి. ఈ వెన్నపూస అనేది మనకు రెడీ అయింది కదా. ఈ వెన్నపూసను మనము హై ఫ్లేమ్లో అయితే 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం అంతా కూడా కరుగుతుందండి. కరిగినాక తర్వాత పూర్తిగా సిమ్లో ఉంచేసేసి బాగా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పైనే పడుతుందండి. 20 నిమిషాల వరకు బాగా సిమ్లో పెట్టేసినట్లయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కూడా 2 మునగాకు రెబ్బలండి. ఈ మునగాకు రెబ్బలు తీసుకొచ్చేసి ఇలా వేసేసినట్లయితే మనకు నెయ్యి చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మునగాకుతో నెయ్యి ప్రిపేర్ చేయడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.